ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం ఏమండి జానకి, నాకు లోపల కొంచెం పనుంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను వచ్చేస్తాను. ఇక్కడే ఉండు. ఏమండి అది చూడమ్మా, నా కొడుకుని చూడు, ఈ ఇంటి మహారాజును చూడమ్మా. ఇంత బిజినెస్ కి ఓనర్ అయిన వాడు, బిల్డింగులున్నవాడు, కోట్లున్నవాడు, బాత్రూములు శుభ్రం చేస్తున్నాడు. వాడి గతి చూడమ్మా. అయ్యో సార్, సార్ ప్లీజ్ సార్, బాధపడకండి, ఏడవకండి, కంట్రోల్ చేసుకోండి సార్. మీరు ఏడిస్తే పాపం మీ అబ్బాయి చాలా బాధపడతారు. తన బాధ తెలియకూడదని నాతో అబద్ధం చెప్పి ఆ పనులు చేస్తున్నారు. మనం తనను చూస్తే చాలా బాధపడతారు. ఊరుకోండి సార్ ప్లీజ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. అయినా ఒక మనిషి మీద ఇంకో మనిషికి ఇంత ద్వేషమేంటి, ఇంత రాక్షసత్వం ఏంటి? ఏం ద్రోహం చేశారనేసి ఇంత ద్వేషం పెంచుకుంటారు? స్వార్థమమ్మా, మనిషిలో పెరిగిపోయిన స్వార్థం. తను మాత్రమే బాగుండాలి, పక్కవాడు నాశనమైపోయినా తను మాత్రమే బాగుండాలనే స్వార్థం. పక్కవాడిని నాశనం చేసైనా తను మాత్రమే బాగుపడాలనే స్వార్థం. ఆ స్వార్థం కోసం మరి ఇంత రాక్షసత్వమా? ఇది మాత్రమే కాదమ్మా, ఇంకా చాలా ఉంది. నువ్వు ఇక్కడే ఉన్న ఒక్క రోజులో ఇంకా ఎన్ని దుర్మార్గాలు చూస్తావో చూడు. మధ్యాహ్నం భోజనాలప్పుడు చూడమ్మా, పాపం వాడికెంత నరకం ఉంటుందో. సార్ నక్షత్ర, 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 నక్షత్ర. మురారి, ఇదిగో పాలు. ఏ వేడిగా ఉన్నాయి, నోరు కాలుతుంది. అయినా ఎందుకంత తొందర? తొందర కాకపోతే ఏంటి, ఇప్పటికే లేట్ అయిపోయింది. ప్రాక్టీస్కి వెళ్ళాలి. ఏంటి ప్రాక్టీసా? ఏయ్, నీకసలు మైండ్ ఉందా? కొన్ని నెలల వరకు నిన్ను బాక్సింగ్ చేయకూడదని డాక్టర్స్ చెప్పారు కదా. డాక్టర్లంతా అలాగే చెప్తారు నక్షత్ర.
అవన్నీ పట్టించుకుంటే మనమేం చేయలేం. అసలే నేషనల్ ఛాంపియన్షిప్ డేట్ దగ్గరకు వచ్చేస్తుంది. నేనేమో ప్రాక్టీస్ మానేసి అప్పుడే 2 వీక్స్ అయిపోయింది. ఇంకా ఇలానే ఇంట్లో కూర్చుంటే నేను ఛాంపియన్షిప్ గెలవడం కాదు కదా, కనీసం పోటీలకి ఎంట్రీ కూడా దొరకదు నాకు. ఏం అక్కర్లేదు. నువ్వేం ఆ ఛాంపియన్షిప్లతో గెలవాల్సిన పని లేదు. అసలు పార్టిసిపేట్ చేయాల్సిన అవసరమూ లేదు. నువ్వెక్కడికి వెళ్ళకూడదు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏయ్, నేను రెస్ట్ తీసుకోవడం ఏంటి? నాకేమైంది ఇప్పుడు? నీకు ఆరోగ్యం బాలేదని డాక్టర్. ఏ ఏంటి మాటి మాటికి ఆరోగ్యం బాలేదు అని ఒకటే నస పెడతారేంటి? అసలు ఇప్పుడు నాకేమైంది? నేను బానే ఉన్నాను కదా. వెళ్ళి బైక్ కీస్ తీసుకురాపో. బైక్ కేసా? మురారి, నీకేమైనా పిచ్చి పట్టిందా, దెయ్యం పట్టిందా? బెడ్ రెస్ట్ తీసుకోవాలంటుంటే బయటికి వెళ్తాను, బైక్ మీద వెళ్తానంటేమిటి? కావాలంటే ఆ బెడ్ రెస్ట్ నువ్వు తీసుకో, నేను బాక్సింగ్ ఆడతాను. మురారి, ఏంటి మురారి, నువ్వు ఆడకూడదని అంతలా చెప్తుంటే వినిపించుకోవేంటి? అయినా నీకేం తక్కువ మురారి? మనం కోటీశ్వరులం. మనకి లక్షలు ఓ లెక్క కాదు. నువ్వు హ్యాపీగా వెళ్ళి రెస్ట్ తీసుకో. నక్షత్ర, ఇప్పటి వరకు ఓ 80% వెళ్ళాలని, 20% నీ మాట వినాలని అనిపించింది. కానీ ఇప్పుడు ఆ మనిషి కూడా నాకు చెప్పాలని చూశాక నేను 100% ఫిక్స్ అయ్యాను. నేను ప్రాక్టీస్కి వెళ్తున్నాను. అయింది పెళ్లి. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. అతను నిన్ను చూస్తేనే నిప్పు మీద ఉప్పు అయిపోతున్నాడు. నువ్వు నిప్పులార్పి నీళ్లలాగా ఫీల్ అయిపోతావు. నువ్వు ఈ ట్రిక్కులాపి కాసేపు సైలెంట్గా ఉంటే నేను మాట్లాడతాను. బాబు మురారి, మీరు మాట్లాడకండి. తీరిందా? పెద్ద పుడింగల పెద్ద రకం మీదనేసుకోవాలని చూసాం. పూచికి పుల్లలా తీసి పక్కనేశాడు. నన్ను ఓ పేర అయినా మాట్లాడనిచ్చాడు కానీ నిన్నొక సెంటెన్స్ కూడా పూర్తి చేయనివ్వలేదు. పేరు పెట్టి పిలవగానే ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఫుల్ స్టాప్ పెడితే ఆగుతావా? ఇప్పుడు చూడు. నక్షత్ర, నేను వెళ్ళొస్తాను. మురారి, బాబు, ఏంటి బాబు ఇది? అరే, పెద్దోడనే గౌరవం ఎటూ లేదు సరే, కనీసం నీ భార్యకి మేనమామని, నీకు బాబాయిననే బంధుత్వానికి కూడా విలువ లేదా? లేదు. నక్షత్ర, బాయ్. మురారి, మేము నీకోసమే కదా చెప్తుంది. నిజంగానే నీకు బాలేదని డాక్టర్ చెప్పారు కాబట్టే కదా వెళ్ళొద్దు అంటున్నాము. లేదంటే నువ్వు ఛాంపియన్ అయితే నాకిష్టం ఉండదా? నువ్వు నేషనల్ వైడ్ గా పేరు తెచ్చుకోవడం నాకు నచ్చదా? నేను నీకేమన్నా శత్రువునా? నీ భార్యనే కదా. నువ్వు ఏమనుకున్నా సరే, నేనిప్పుడు ప్రాక్టీస్కి వెళ్తున్నాను, అంతే. నక్షత్ర, బైక్ కీస్ ఇవ్వు. నేనివ్వను. అరే, బైక్ కీస్ ఇవ్వు. ఇవ్వంటే నేనివ్వను. బైక్ కీస్ ఇవ్వకపోతే నీ దగ్గరే పెట్టుకో. నా ఫ్రెండ్ని రమ్మని వాడి బైక్ మీద వెళ్తాను. మురారి, అరే వదులు. మురారి, నిన్ను బయటికి వెళ్ళనివ్వనని నేను మీ అమ్మగారి మీద ఒట్టేశాను. నా మాటకే అడ్డం చెప్పాడు. నిన్నమ్మవే కాదు పొమ్మంటున్నాడు. ఏమన్నావు? మీ అమ్మగారు నన్ను నమ్మి నిన్ను నాకప్పచెప్పి ఆవిడ బయటికి వెళ్లారు. బయటికి వెళ్లే ముందు నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వద్దని చెప్పమన్నారు. అలాగే చెప్పాను. ఆవిడ మీద ఒట్టేయమన్నారు, ఒట్టేశాను.
మురారి అయ్యో మురారి ఏమైంది మురారి 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 కూర్చో ఇదిగో, కూర్చో కూర్చో. ఏమైంది మురారి మురారి అయ్యో మురారి అయ్యో ఆర్ యు ఓకే హాస్పిటల్కి వెళ్దామా హాస్పిటల్కి నాకేం కాదని చెప్తుంటే మాటి మాటికి పేషెంట్ని అన్నట్టు హాస్పిటల్ అంటావేంటి? నేనెక్కడికి వెళ్ళక్కర్లేదు. ఐఎమ్ ఆల్ రైట్. మా అమ్మ మీద ఒట్టేశావు కదా, మరి ఆ విషయం ముందే ఎందుకు చెప్పలేదు? నేను బయలుదేరిపోయే వరకు చెప్పకుండా ఎందుకు ఆగిపోయావు? నేను మామూలుగా చెప్తే ఆగితావు అనుకున్నాను, కానీ నా మాటకి నువ్వు విలువివ్వవని అర్థమైపోయింది. నీ మాటకి విలువ ఉంటుంది, కానీ అమ్మ మాట శాసనంగా నిలబడుతుంది. శాసనమా? దుర్గ మాట శాసనమా? హ? అమ్మ చెప్పింది అంటే ఇంక నేను అడుగు బయట పెట్టను. అమ్మ మీద ఒట్టేశావు. నేను అడుగు బయట పెడితే అమ్మకేతనా అయితే? అమ్మో, హ, నేను బతకను. నేను ఇంట్లోనే ఉంటాను. హా, నేను ఆపడం కోసం ఈ మాట చెప్పక తప్పలేదు మురారి. రఘురాం, వీడికి అమ్మ మాట శాసనమాట. వీడిని కన్నదాన్ని నేను. అంతే సువర్ణ. అవసరం కోసం పుట్టే ప్రేమలు చివరికి చేత్కారాలే చూస్తాయి. నువ్వు నోర్ముయ్. చూస్తా వీడు నన్నెలా చేదరిస్తాడో, దుర్గనెలా ఆదరిస్తాడో చూస్తా. దుర్గ చేతే వీణ్ణి మెడపట్టి ఇంట్లోంచి బయట గెంటేలా చేస్తాను. ఇప్పుడు కూడా నేను లేకపోతే వీడికి బతుకే లేదు. ఇడియట్. ఏయ్, ఏం చేస్తున్నావు? ఇల్లు తుడుస్తున్నాను. ఇల్లు తర్వాత తుడవచ్చు కానీ ముందు వెళ్ళి కాఫీ తీసుకునిరా. అలాగే అమ్మగారు. అమ్మగారు, కాఫీ అండి. ఏంటిది? కాఫీ. నీ మొహంలా ఉంది.
వెళ్ళి ఇంకొక కాఫీ తీసుకురా. నేను స్ట్రాంగ్ కాఫీ తాగుతానని నీకు తెలీదా? వెళ్ళు. 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 మురారి, మురారి, ఓ రమేష్, నువ్వా? ఎలా ఉన్నావు? బాగున్నాను. రా కూర్చో. మురారిని పిలుస్తారా? వాష్రూంలో ఉన్నాడు. ఏంటి, ఏదైనా పనుందా తనతో? అదే బాక్సింగ్ గ్లౌజులు అడిగాడు. వాడి గ్లౌజులు పాడయ్యాయంట. బాక్సింగ్ గ్లౌస్లు అడిగాడా? కొత్తవి కొనుక్కురమ్మన్నాడు. షాప్కి వెళ్తే మురారికి సెట్ అయ్యే సైజు లేదు. అందుకే నా గ్లౌజులు తీసుకొచ్చాను. బయటికి వెళ్ళొద్దంటే మురారికి అర్థం కావట్లేదు. నా గ్లౌజ్ మురారికి పర్ఫెక్ట్గా సరిపోతాయి. నేను కూడా ఛాంపియన్షిప్కి వెళ్ళేది లేదు. అందుకే మురారికి ఇద్దామని తీసుకొచ్చాను. తను బాగా ప్రాక్టీస్ చేసి ఎలాగైనా ఛాంపియన్షిప్ కొట్టాలి. మా అత్తయ్యకి నువ్వు ఇలా గ్లౌస్ తెచ్చావని తెలిస్తే ఆవిడ నిన్ను కొడుతుంది. ఏంటి నక్షత్ర, దుర్గంటి కొడుతుందా? ఎందుకు? ఎందుకేంటి, మురారికి హెల్త్ అప్సెట్ అయింది. డాక్టర్ బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పారు. బయటికి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పారు. అందుకే తను ఎక్కడికి రావట్లేదు. ఓ అదా విషయం. మరి తనకు బాగోలేదని చెప్పలేదేంటి? నాకు తెలియదు ఈ విషయం. ఇప్పుడు తెలిసింది కదా. ప్లీజ్, మురారి వచ్చేలోపు సైలెంట్ గా వెళ్ళిపో. నువ్విక్కడికి వచ్చావని కూడా మురారికి చెప్పొద్దు. నాకు చాలా హెల్ప్ చేసినవాడు అవుతావు. మురారి చాలా మొండిగా ప్రాక్టీస్ చేస్తానంటున్నాడు. కానీ తన కండిషన్ అస్సలు బాలేదు. వెళ్ళిపో ప్లీజ్. అయ్యో, నేను ఆల్రెడీ వాడికి ఫోన్ చేసి చెప్పాను కదా వస్తున్నానని. కావాలంటే మళ్ళీ ఫోన్ చేసి నాకు రావడం కుదరలేదు, అర్జున్ పని మీద పిఠాపురం వెళ్తున్నానని చెప్పు. ప్లీజ్ వెళ్ళిపో. రేయ్ రమేష్, వచ్చేసాడు. రేయ్ ఏంట్రా, గ్లౌజ్ తీసుకురమ్మంటే వచ్చి ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావు? ఏ నక్షత్ర నాకు గ్లౌజ్ ఇవ్వద్దని చెప్పి పంపించేస్తుందా? ఏం మాట్లాడుతున్నావు మురారి? నేనెందుకు చెప్తాను? నువ్వు మాట్లాడుకో. రే గ్లౌజ్లు ఇవ్వరా. రే అది నేను గ్లౌజులు తేలేదురా. గ్లౌజ్ లేకుండా మరి బ్యాగ్ ఎందుకు వేసుకొచ్చావురా? ఆ? కూరగాయలు కొనుక్కోడానికా? అది కాదురా. రే ఇవ్వు, ఆ బ్యాగ్ ఇవ్వు. రే అది కాదురా. రే నోరు మూసుకొని ఆ బ్యాగ్ ఇటు. మురారి, ఏంటిది మేనస్ లేకుండా? అతని పర్సనల్ థింగ్స్ నువ్వెలా చెక్ చేస్తావు? అరే నేను చెక్ చేయట్లేదు, వాడు నా కోసం తీసుకొచ్చింది తీసుకుంటున్నాను. రే నాకు తెలుసురా, గ్లౌజ్ నువ్వు తెచ్చావు, ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావు. రే నేను చెప్పేది వినరా. రే ఆప్రా, నాకు అర్థమైపోయింది. నక్షత్ర నాకేవేవో డిసీజెస్ ఉన్నాయని చెప్పి నిన్ను బెదరగొట్టింది కదా? మన గురించి కేరింగ్గా ఉండేది వాళ్ళే కదరా. మనం వాళ్ళ మాట వినాలి కదా. రే కేరింగా బోరింగా నాకు అసలు ఏ ప్రాబ్లం లేదురా. అతనెవరో డాక్టర్ అమ్మకి ఏదో చెప్పి బెదరగొట్టాడ్రా. అమ్మకి నేనంటే ఎంత ప్రేమో నీకు తెలుసు కదా. నాకేదైనా చిన్న హెల్త్ అప్సెట్ అయితే చాలు భయపడిపోతుంది. బాంబుతో పోయేదాన్ని బెడ్ రెస్ట్ వరకు తీసుకొచ్చింది. అమ్మ తన భయాన్ని ఇదిగో వీళ్ళకు కూడా అంటించింది. వీళ్ళేమో ఆ భయాన్ని నిజంగా మార్చి నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు. ఓ అంతేనా? అయితే ఓకే, నువ్వు ప్రాక్టీస్ బాగా చెయ్యి. నక్షత్ర, ఈసారి మురారి ఖచ్చితంగా ఛాంపియన్ అవుతాడు.
మురారి ఛాంపియన్ అవ్వడం కాదురా, నువ్వు పేషెంట్ అవుతావు. త్వరగా పోరా అంటే వెళ్లకుండా ఇక్కడే డాన్స్ చేసి మురారి కంటపడ్డావు. ఉండు, నీ పని తర్వాత చెప్తాను. నక్షత్ర, వాణ్ణెందుకు అలా భయపెడుతున్నావు? మురారి, నీకు చెప్తుంటే ఎందుకు అర్థం కావట్లేదు? నువ్వు బయటికి వెళ్ళకూడదు. నువ్వు అమ్మ మీద ఒట్టు వేశాక నేను బయటికి ఎందుకు వెళ్తాను? బయటికి వెళ్ళకుండా మరి ప్రాక్టీస్ ఎక్కడ చేస్తావు? అరే, మన ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తాను. ఎక్కడికో ఎందుకు? రే, ఇవరా. ఎస్, థ్యాంక్స్ రా. మురారి, మురారి వద్దు మురారి, ప్లీజ్ నా మాట విను. నక్షత్ర, బాయ్. రే, బాగా ప్రాక్టీస్ చేయి. ఆల్ ది బెస్ట్. నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. దేవుడా, ఇప్పుడు నేనేం చేయాలి? ఇది ఇల్లులా కనిపించట్లేదు నాకు. నిజంగానే నరకంలో ఉన్నట్టుంది. నాకెంతగా కోపం వస్తుందంటే వెళ్లి వాళ్ళని ఉన్న చోటే కొయ్యి తీసి పాతేయాలనిపిస్తోంది. ఇది అర్థం చేసుకుంటావనేనమ్మా నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చింది. నిజంగా జానకి సిచ్యువేషన్ తలుచుకుంటేనే చాలా బాధగా ఉందండి.